హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక హెల్దీ స్నాక్ చూపిస్తున్నానండి. ఈవినింగ్ స్నాక్ ఇది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్ అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది వెయిట్ లాస్ రెసిపీ కూడా అండి. ముందుగా మనము అలసందలు అంటే బొబ్బర్లు నేను ఈ కప్తో నానబెట్టుకున్నానండి. ఒక 2-3 అవర్స్ నాననివ్వాలండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా బాగా ఇలా వాష్ చేసుకోవాలండి. చక్కగా బాగా మిక్స్ చేసుకొని ఇలాగూ చూడండి, ఈ విధంగా వాష్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత దీన్ని ఒక కుక్కర్లోకి తీసుకోండి. ఈ బొబ్బర్లు మొత్తం కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక కప్పు బొబ్బర్లకి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. తర్వాత చూడండి, కుక్కరు విజిల్ వచ్చింది కదా. ఇప్పుడు మూత తీసి చూడండి, సాఫ్ట్గా ఉడికిపోయినాయి బొబ్బర్లు. ఈ విధంగా సాఫ్ట్గానే ఉడకాలండి, లేకపోతే డైజెషన్ అవటం కష్టమండి. సో అందుకే సాఫ్ట్గా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో వాటర్ అంతా ఈ విధంగా వంపేసుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులో ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అవి చిట్టపటమన్నాక మనము ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. చక్కగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులో చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా మిక్స్ చేసుకొని ఫ్రై అవనివ్వండి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ బొబ్బర్లో యాడ్ చేసాం కదా, చూసుకొని యాడ్ చేసుకోవాలి. కారం కూడా ఒక 1/2 స్పూన్, అంటే మనకి రుచికి సరిపడా కారం ఎంత తినగలిగితే అంత యాడ్ చేసుకోండి. తర్వాత చాట్ మసాలా కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి చాట్ మసాలా యాడ్ చేస్తే. ఇప్పుడు బొబ్బర్లు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం చక్కగా మిక్స్ చేసుకోండి. లాస్ట్లో ఒక లెమన్ తీసేసుకొని హాఫ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీ బొబ్బర్ల చాట్, అంటే అలసందల చాట్. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్నాక్గా చాలా వెరైటీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. హెల్తీ ఫుడ్ అండి. మనకి విటమిన్స్ కూడా బాగా ఉంటాయండి ఇందులో. వెయిట్ లాస్ ఫుడ్ అండి ఇది. ఎక్కువ ఆకలేదండి ఇది తింటే. నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.